ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనాథల పిల్లల పేర్లు చెప్పుకొని, వృద్ధుల పేర్లు చెప్పుకొని ఆశ్రమాలు నడుపుతున్నామని చెప్పి, వెల్ఫేర్ అసోసియేషన్ నడుపుతామని చెప్పి డబ్బులు దండుకుంటూ లక్షలు పోగేసుకుంటున్నారు. అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చి ఉంచి తర్వాత అబ్బాయి హెల్త్ బాగోలేదని చెప్పి ఆ అబ్బాయిని కూడా చనిపోయిన తర్వాత ఆ అబ్బాయిని ఇక్కడ ఎన్ని నెలలు ఉంచు? గతంలో సంవత్సరం దగ్గర ఉంచాం. సంవత్సరం ఇంకా అబ్బాయి సంగతి నాకు తప్పంత లేదు. వాళ్ళకి బోర్లు పెట్టొద్దని చెప్తున్నారు మీరు. షెల్టర్ మీరు బయటికి వెళ్ళి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి మీరు మాతాపిత చారిటబుల్ ట్రస్ట్ పెట్టి వీళ్ళందరినీ అక్కడ తీసుకెళ్లి అడాప్ట్ చేసి 3 కోట్ల వినండి 3 కోట్ల పంచభక్ష పరవన్నాలతో వాళ్ళకి పెట్టండి. అది సూపర్. ఆ రోజు నేనే వచ్చి వీడియో చేస్తాను. తీసుకెళ్లి బయట తీసుకెళ్ళి నువ్వు పెట్టు. అప్పుడు అదే తెలీదా? రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. వృద్ధులు వికలాంగులు సైతం తన కాళ్ళపైన తన నిలబడాలంటూ కూడా ఈరోజు ఏదో పని చేసుకుంటూ బ్రతుకు జీవుడు అంటూ కూడా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కుటుంబాన్ని కూడా పోషించుకున్న సందర్భాలు కోకొలలుగా మనం చూస్తున్నాం. అయితే అన్ని అవయవాలు సరిగా ఉండి కూడా అనాథల పిల్లల పేర్లు చెప్పుకొని, వృద్ధుల పేర్లు చెప్పుకొని ఆశ్రమాలు నడుపుతున్నామని చెప్పి, వెల్ఫేర్ అసోసియేషన్ నడుపుతామని చెప్పి డబ్బులు దండుకుంటూ లక్షలు పోగేసుకుంటున్నారు. సో ప్రస్తుతం మొన్న కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్తో ఏ విధంగా దోపిడీ చేస్తుందో మీ అందరికీ కూడా వీడియోలు చేశాము, చూపించాము. సో అదే విధంగా అదే కోవలోకి మరొక ట్రస్ట్ ఉంది. ఇక్కడ ట్రస్ట్ కాదు, ఇది వెల్ఫేర్ అసోసియేషన్, అమ్మా నాన్న వెల్ఫేర్ అసోసియేషన్ అంటూ ఒక నైట్ షెల్టర్ ఉంది. అంటే ఈ నైట్ షెల్టర్ ఏం చేస్తుందంటే కొద్ది మంది అంటే పనులు పొగలంతా కూడా పనులు చేసుకున్న వారు రాత్రి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకునేందుకు జీవీఎంసీ ఇది నిర్వహిస్తూ ఉంది. అయితే జీవీఎంసీ ఇక్కడ ఒక 3 వర్కర్లు పెట్టింది, ఒక మేనేజరు, 2 అటెండర్లు ఉంటారు. వీరందరికీ కూడా జీవీఎంసీ ట్రెజరీ నుంచి కూడా జీతాలు వస్తున్నట్టు తెలుస్తుంది. ఒకరికి 15,000, మరొక ఇద్దరికి ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆయనకి 15,000 రూపాయల సాలరీ, మరొక ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 13,000 చెప్పిన సాలరీ వస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ ట్రస్ట్లో అదే ఏదైతే ఈ అసోసియేషన్లో ఈ వెల్ఫేర్ అసోసియేషన్లో చాలా వరకు అవకతవకలు జరుగుతున్నాయంటూ కూడా కొద్ది మంది స్థానికుల నుంచి మనకి సమాచారం వచ్చింది. అసలు ఏంటి అవకతవకలు ఒకసారి మనం లోపలికి వెళ్ళి పరిశీలిద్దాము. లోపలికి వెళ్ళి పరిశీలించిన తర్వాత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో నిన్న కూడా అంటే ఎవరో తెలియకుండా సుమన్ టీవీని చెప్పకుండా నిన్న కూడా రావటం జరిగింది. ఎవరైతే ఆ మేనేజర్ ఉన్నారో సో ఆ మేనేజర్తో మేము మాట్లాడటం జరిగింది. అదొక వీడియో కూడా స్టింగ్ ఆపరేషన్ వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ నెంబర్లో ఏ నెంబర్ కొట్టినా పర్లేదు? పై నెంబర్ కొట్టాను. పై నెంబర్ ఇదే కదా, 9949. ఎందుకంటే ఆ నెంబర్ కొట్టమని నా నెంబర్ కొట్టాను, ఆ నెంబర్ కొట్టమని. ప్రస్తుతానికైతే ఒకసారి ఆ లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరండి? నా పేరు రమణ అండి. మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? దాని మేనేజర్ సార్ నేను. సో మీకు సాలరీస్ ఉంటాయా? ఆంతర్యం ఉంటుంది, సాలరీస్ కాదు. అంటే ఆంతర్యం అంటే ఆంతర్యం మెయింటెనెన్స్ ఇస్తారు. అంటే ఆంతర్యం 4కి మెయింటెనెన్స్ ఇస్తారు. ఎంత ఇస్తారు? నలుగురికి మేనేజర్కి 12,000 ఇస్తారు. మేనేజర్కి 12,000. కేటకి 10,000 ఇస్తారు. అది ఇప్పటికి 1.5 year అయిపోతుంది. అది కూడా ఇవ్వలేదు ఇంకా. ఎవరు ఇస్తారు మీకు? మెప్మా నుంచి వస్తాయి, కార్పొరేషన్కి వస్తాయి, కార్పొరేషన్ నుంచి మాకు ఇస్తారు. మెప్మా నుంచి జీవీఎంసీకి వస్తాయి, జీవీఎంసీ ట్రెజరీ నుంచి మీకు వస్తాయి, చెక్ వేస్తారు. సో ఇక్కడ మీరు కాకుండా ఎంతమంది పని చేస్తుంటారు? ఇంకో 3 చేస్తారు. ఇంకో 3 పని చేస్తారు. సో ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతానికి 25 మంది ఉన్నారండి. 25 మంది. ఇది నైట్ షెల్టరా? నైట్ సెంటర్. నైట్ షెల్టర్. సో నైట్ షెల్టర్ అంటే ఏం సాధారణంగా ఇక్కడ ఏం జరగాలి? ఏది జరగాలి మీరే చెప్పండి. ఏది జరగాలి నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మీరు ఒక మేనేజర్ గా చెప్పండి, ఇక్కడ ఏం జరగాలి? అసలు నైట్ సెంటర్ అంటే ఏంటనేది ముందు మీరు అడగాల నాకు. నైట్ షెల్టర్ అంటే ఏంటంటే, నైట్ సెంటర్ అంటే మీరు రోడ్ల పక్కన పడుకుంటే పల్లెటూరు నుండి విలేజ్ టౌన్ వచ్చి వాళ్ళు పని చేసుకొని వాళ్ళు ఎటో రోడ్డు పక్కన పడుకుంటుంటారు. అటువంటి వాళ్ళ దగ్గర ఏమో దొంగతనాలు జరగడం, యాక్సిడెంట్లు జరగడం వల్ల సుప్రీంకోర్టు ఈ నైట్ సెంటర్లని అమలుపరుస్తుంది. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి మేము పెడతాం. అదే కాకుండా కొంతమంది తల్లిదండ్రులు వదిలేసి రోడ్డు పక్కన వచ్చేసి హాస్పిటల్కి వచ్చి కొంత వదిలేసి వెళ్ళిపోయిన అలాంటి కూడా తెచ్చి పెడతాం. వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి రప్పించి పంపించేస్తుంటాం. ఇది దీని రూల్. వీళ్ళు కంటిన్యూగా ఉంటారా? మామూలు నైట్ పడుకొని మళ్ళీ తెల్లవారు వాళ్ళ పనిలోకి వెళ్ళిపోవాలంటే నైట్ సెంటర్ అంటే డే టైం వచ్చి నైట్ వెళ్ళిపోవాలి, నైట్ టైం వచ్చి డే వెళ్ళిపోవాలి.
సో నిన్న చూసాం మేము వచ్చి మీ దగ్గరికి వచ్చాం, గుర్తుందా? నిన్న వచ్చాం. సో నిన్న వచ్చినప్పుడు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. మరి అట్లా ఉండొచ్చా డే టైంలో? నేను ఏంటి చెప్పాను, ఈ చుట్టుపక్కల ముసలి వాళ్ళు అటు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు అందరూ కూడా అటువంటి వాళ్ళు డే టైం పళ్ళకి వెళ్ళరు కదా. వెళ్ళిన వాళ్ళకి మేము మధ్యాహ్నం మా ఆశ్రమం తరఫున మా ఆర్గనైజేషన్ తరఫున భోజనాలు పెడతాం. ఇది సో ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉంటారు అంటే వృద్ధులు, లేకపోతే షెల్టర్ కావాల్సిన వాళ్ళు, అంతేనా? అంతే. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారా? ఉంటారు. మరి చిన్న పిల్లల్ని ఎందుకు ఉంచారు మీరు లోపల? ఇప్పుడు ఉంచాం. ఎప్పుడు? ఎక్కడ ఉంచాం? గతంలో లోపల ఉంచలేదా? లోపల ఉంచలేదు. గతంలో ఉంచాం, మరి తెలియక చెప్పాము, ఉంచాము. చిల్డ్రన్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, అయిపోయింది, అక్కడితో అయిపోయింది. చిల్డ్రన్ వాళ్ళు తీసుకెళ్లిపోయారా? పంపించారు బెర్నాన్ గారు పిలిచి ఆ పంపించారు. అబ్బాయి ఇక్కడే చనిపోయాడు అంటూ కూడా కొంతమంది స్థానికులు చెప్తా ఉన్నారు. తన నైట్ టైం వాళ్ళు ప్రూఫ్ ఇప్పించండి, నేను దేనికైనా రెడీగా ఉంటాను. కాకపోతే వాళ్ళ మీద మీరు ఏం చేస్తారు, మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు ఇప్పించాలి. వాళ్ళకి చేయాలని. ఓకే, నైట్ టైం శ్మశానంగా తీసుకెళ్లి అర్ధరాత్రి కప్పెట్టవలసిన అర్ధరాత్రి అంటే ఎన్ని గంటలు చెప్పండి ఒకసారి? 9 గంటలు. అర్ధరాత్రి 9 గంటలు అర్ధరాత్రి అంటారు. 9 గంటలకు. అర్ధరాత్రి అంటే ఎన్ని గంటలు అంటారు నాకు ముందు చెప్పండి. అది మీరు హిందువా ముస్లిమా? హిందూ. హిందువు కదా. సాధారణంగా మన హిందూస్ లో ఎవరైనా చనిపోతే ఎన్ని గంటల లోపు శ్మశానానికి తీసుకెళ్తారు? 6 గంటలు దాటే తీసుకెళ్తారు కదా. మరి మీకు తెలుసు కదా, మరి 9 గంటలకు ఎందుకు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? నేనేం తీసుకెళ్లేదు కదా. మీకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. అయినా ఆ కుర్రోళ్ళ తాలూకాలు నాకు తెలుసు, మా దగ్గర విలేజ్ కాబట్టి, వాళ్ళు మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఆ శవం చెప్పి ఎవరితో మీతో ఎవరైనా చనిపోతే వెళ్ళవా, అలాగే వెళ్ళాను నేను, అంతే. అంతేగాని మీకు సంబంధం లేదు. ఎక్కడ చనిపోయాడు అబ్బాయి? KGH లో చనిపోయాడు. ఆ అబ్బాయిని ఇక్కడ ఎన్ని నెలలు ఉంచారు? గతంలో సంవత్సరం దగ్గర ఉంచాం. సంవత్సరం దగ్గర ఉంచారు. మీకు తెలీదా చిన్నపిల్లలు ఉంచకూడదనే సంగతి? సంవత్సరం నుంచి ఎవరు చెప్పలేదా మీకు? తెలీదు. ఆ అబ్బాయి పేరుతో డొనేషన్ ఏమైనా కలెక్ట్ చేశారా? ఎక్కడ నేను డొనేషన్ కలెక్ట్ చేసిన ₹1 కలెక్ట్ చేసి అదే నా ఎంక్వైరీ నా మీద వేసి నన్ను మీకు నచ్చింది శిక్షించవచ్చు. కాకపోతే ఎంక్వైరీ నా మీద ఎవరైతే చెప్పారో అబద్ధంగా వాళ్ళని శిక్షించాలి. మీరు అబద్ధం చెప్పినంత మాత్రాన, ఎవరైనా ఒక మనిషి వచ్చి అబద్ధం చెప్పినంత మాత్రం అది నిజమైపోదండి. అవును సార్, అందుకే నేను చెప్తున్నాను కదా, ఇటువంటి ₹1 ఎవరి దగ్గర డొనేట్ చేసిన తీసిరండి, ఇన్ని ఇచ్చానని. మీరు ఏది నాకు గవర్నమెంట్ పరంగా శిక్ష ఉంటే దానికి అర్హత. నేను ఇప్పుడు నేనేమంటానంటే, నిన్న మేము వచ్చినప్పుడు ఈ స్కానర్ ఏంటి? స్కానరా ఇప్పుడు స్కానర్ అనేది ఏంటంటే, ఎవరన్నా ఇప్పుడు బోర్నలు పెడుతున్నారు మధ్యాహ్నం, అటువంటి వాళ్ళు క్యాష్ స్కానర్ చేస్తారు. మరి మీ నెంబర్ ఇప్పుడు ఇక్కడ పైన ఉంది కదా, ఇది మీ నెంబరే కదా. ఆ నెంబర్ కొడితే మాతాపిత చారిటబుల్ ట్రస్ట్ అని వస్తుంది. మాతాపిత చారిటబుల్ ట్రస్ట్ కూడా అది ఒకటి ఉంది. ఇది ఒకటి ఉంది. ఇక్కడ మీరు పని చేస్తూ మాతాపిత చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకోవాలా అని పెట్టుకోవచ్చా? ఎందుకు పెట్టుకోకూడదు? ఒక 4 నలపకూడదు ఉందా? అంటే ఇక్కడ మీరు జీవీఎంసీ నుంచి కదండి మీకు డబ్బులు వస్తున్నాయి. జీవీఎంసీలో పని చేస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళని మాతాపిత ట్రస్ట్ కి ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు మీరు? ఎక్కడ చేస్తున్నాను? నా అకౌంట్ లో అంటే ఎంక్వైరీ చేయమని మమ్మల్ని ఎంక్వైరీ చేసి నా మీద చేయండి, యాక్షన్ తీసుకోండి. నిన్న నేనే వచ్చి అవునండి, ఇప్పుడు వేసారు. ఇప్పుడు నా నెంబర్ ఇస్తాను, అకౌంట్ ఇస్తాను, దానిలో ఏదన్నా పేరు వస్తే దాంట్లో నాకు 4 నెంబర్లకి ఇచ్చుకున్న అకౌంట్ కన్నర్కి నా నెంబర్ ఇచ్చుకున్నాను. నిన్న వినండి నేనే కదా వచ్చాను. మీరు వచ్చాను తెలుసు, మీరు ఎవరో కూడా తెలుసు నాకు. తెలుసు కదా. మరి తెలిసి ఉన్నప్పుడు మీ నంబర్లు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మీ నంబర్ ఇచ్చారు అని సాధారణంగా సార్ మీరు ఫోన్ పే కొట్టాలంటే దీనికి కొట్టాలని చెప్పాలా? మీరు చెప్పకుండా మీ పర్సనల్ నంబర్ ఇచ్చారు, ఏది 9949450555. నెక్స్ట్ అది కాకుండా పరదేశమ్మ నంబర్ కూడా ఇచ్చారు. పరదేశమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉందా? ట్రస్ట్ ఉందా? ట్రస్ట్ నెంబర్ కాదు అది, ఎవరిది కాదు. మరి ఏ నంబర్ ఇచ్చారు? ఆ ఇండివిజువల్ నెంబర్ ఇచ్చింది. అంటే ఆవిడ నాకు మన తీసిస్తుంది. నాది ATMలు పోయి డబ్బులు క్యాష్ అడుగుతాను నేను ఎవరిని. మేము ఖర్చు పెట్టి దేనికి ఖర్చు పెట్టిన భోజనం కొత్త భోజనం ఖర్చు పెట్టాలా. ఇప్పుడు దీనికి కొడితే ఎవరికి వెళ్తాయి డబ్బులు? నా చచ్చిపోతాయి, నా దానికి వస్తాయి. ట్రస్ట్ రావచ్చు, ఇండివిజువల్ అకౌంట్ వస్తాయి. స్కానర్ ఇండివిజువల్ అకౌంట్ వస్తాయి. అంటే దీనికి ప్రతి లెక్కపత్రం ఉంటుందా? దీనికి ఇప్పుడు మీకు ఎవరైనా వచ్చి డబ్బులు ఇప్పుడు మేము భోజనం ఖర్చు పెడుతున్నాం సార్, దానికి లెక్కపత్రం మీకు ఇవ్వాలా? మరి ఇవ్వాలి కదా. ఎలాగ ఇవ్వాలా? ఇప్పుడు భోజనాలకు ఇచ్చారు, ఆ వస్తువులన్నీ మేము టేబుల్ మీద పెడుతున్నాం, ఊరిని వచ్చేస్తాయి టేబుల్ మీద పెట్టిన. నేను చెప్పేది ఏంటంటే జీవీఎంసీ నుంచి ఇక్కడ జీవీఎంసీ అనేది నైట్ ఫుడ్ వస్తుందండి, అంతవరకే. మిగతా మేము ఇండివిజువల్ పెట్టిందని మీకు నెక్కలు చెప్పాలి. ఎందుకని మీరు ఇండివిజువల్ చెప్పండి. భోజనాలు పెట్టకూడదా? ఎందుకు పెడతావయ్యా? ఎందుకు పెట్టకూడదు? భోజనాలు ఎందుకు పెట్టకూడదు చెప్పండి. నైట్ షెల్టర్ నువ్వు భోజనాలు ఎలా పెడతావు? నైట్ షెల్టర్ నైట్ వచ్చి వెళ్ళిపోతే తెలవరాలు, మళ్ళీ నువ్వు భోజనాలు ఎందుకు పెడతావు? పెంచి పోషించమని నీకు ఎవరు చెప్పాడు? పెంచి పోషించుకోవద్దని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నువ్వు సపరేట్ గా మీరు బయటకు వెళ్ళిపోయి మీరు ఒక ట్రస్ట్ పెట్టుకొని మీరు చేయండి, సూపర్. అది ఇప్పుడు మాతాపిత చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు కదా, అలా పెట్టుకొని చేయొచ్చు. ఇక్కడ జీవీఎంసీ నీకుండి జీవీఎంసీ ట్రెజరీ నుంచి జీతాలు వచ్చి జీవీఎంసీలో తీసుకొని ఇక్కడ నైట్ షెల్టర్ అని పెట్టి మీరు మళ్ళీ మీ పర్సనల్ ట్రస్ట్లు పెట్టుకొని మీరు దానికి డబ్బులు డైవర్ట్ చేసుకొని ఎవరు చేయమని చెప్పారు మీకు? ఇంతకెళ్ళి పర్సనల్ ట్రస్ట్ దేనికి వెళ్ళి ఈ నంబర్ కొడితే మీకు దేనికి వెళ్తుందండి? మాతాపిత వస్తుంది. మాతాపిత వస్తుంది. ఎందుకు వస్తుంది అలాగా?
ఇది నాకు తెలీదు. నేను నెంబర్లు అన్నట్లు ఒకటి ఒకే నెంబర్ ఇచ్చుకున్నాను. మీకు ఎంక్వైరీ చేసుకోమన్నాం కదా. ఏమంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, నా మీద దర్యాప్తు చేయించండి. కాకపోతే మీరు శిక్ష మీరు బాధ్యత వహిస్తారా? నేను బాధ్యత వహిస్తాను. వస్తా కదా? ఇప్పుడు మీరు ముందు ఎంక్వైరీ ఎంక్వైరీ నేను కాదండి చెప్పింది వినండి రావణ గారు. ఒకసారి చెప్పండి. మీరు నా మీద ఎంక్వైరీ వేసుకుంటారు, అన్ని నిరూపించిన తర్వాత మీరు రండి నా దగ్గర. అంటే మీరు చేసిన తప్పు కాదంటారు. ఆ తప్పేనండి. ఏ తప్పు చేసినా నాకు శిక్షించండి. పలానా తప్పు చేసి నిరూపించి శిక్షించండి. నేను తప్పు చేశాను అంటున్నారు కదా మీరు. అలా కాదు, ఇక్కడ జీవీఎంసీ నైట్ షెల్టర్ నడుపుతూ అంటే మధ్యాహ్నం భోజనం పెట్టకూడదని జీవించి ఏం చెప్పలేదు మాకు. మీ ఇండివిజువల్ మీ ట్రస్ట్ తరఫున పెట్టుకోమన్నారు, పెట్టుకుంటున్నాం అంతే. ఇండివిజువల్ గా మీ ట్రస్ట్ ఒకటి పెట్టుకొని మీ ట్రస్ట్ తరపు నుంచి సేవ చేయండి. మీ అసోసియేషన్ తరఫున మీరు సేవలు చేస్తున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళకి ఇస్తే మీరు రన్ చేస్తారు కాబట్టి మధ్యాహ్నం వాళ్ళకి మీరు భోజనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అని చెప్పారు. కాదని జీవించారు. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్తారు ఇలాగానే ఎవరు చెప్పారు? అన్నట్లు నడుతుందండి. అన్నట్లు లాంగ్వేజ్ అన్నట్లు కాదు. మీకు ఇప్పుడు జీవీఎంసీ లో మీరు ఉన్నారు కాబట్టి ఇది మీకు ఇలా పెట్టుకోండి అని ఎవరు చెప్పారు? జీవీఎంసీ పెట్టకూడదని లేదు, చెప్పలేదు కదా మాకు. మీరు చెప్పారు అంటున్నారు కదా. మీరు ఇప్పుడు సర్వీస్ చేస్తున్నారు కదా, అలాగే మీరు ఒక ట్రస్ట్ పెట్టేసుకొని ఆ ట్రస్ట్ కి డబ్బులు కలెక్ట్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనాలు పెట్టుకోమని ఎవరు చెప్పారు? పెట్టుకోకూడదని ఎవరు చెప్పారు చెప్పండి. భోజనాలు ఎక్కడ పెట్టకూడదని ఎవరు చెప్పారు మీకు? అందుకే ఎవరికి పెట్టకూడదా చెప్పండి. అదే పెట్టకూడదని మీరు జీవో పెట్టరండి, నేను పెట్టను. బాబు మీకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, పెట్టకూడదని ఇలా అంటున్నారు. చూడు విలేకరులు వచ్చి పెట్టకూడదు అంటున్నారు. సరే చెప్పాను కదా వెళ్ళండి. నేను మళ్ళీ పబ్లిక్ ఆగమంటారేంటి? పబ్లిక్ మేము రివర్స్ చేయటం అసలు పబ్లిక్ కదా. ఎందుకు భోజనాలు పెడుతున్నారు? ఎందుకు ఎవరికైనా పెడతాం, మా ఇష్టం. అది పెట్టకూడదా? అసోసియేషన్ పెట్టుకుని పెట్టకూడదా? మీ ఇష్టం అంటే ఎలాగవుతుంది? ఎందుకు అవుదండి? పెట్రోల్ రోడ్ల మీద పంచుతున్నారు, అలా ఆపండి ముందెళ్ళి. ఇక్కడ మీరు అది ఆపండి వెళ్ళి. దీని నుంచి మీరు బయటకు వచ్చేసిన తర్వాత మీరు పెట్టుకోవచ్చు, సర్వీస్ చేసుకోవచ్చు. ఇక్కడ జీవీఎంసీ నుంచి మీకు జీతాలు వస్తున్నాయి. వస్తే చేయకూడదు, సేవ చేయకూడదా? ఎవరికైనా చేయకూడదు. నైట్ షెల్టర్ ని మీరు ట్రస్ట్ కింద ఎట్లా మారుస్తారు? ఏది ఇది నైట్ షెల్టర్ కదా. నైట్ సెంటర్ మాకు అసోసియేషన్ ఇచ్చింది. నైట్ సెంటర్ ఎవరు? గవర్నమెంట్. అవును, మీరు అది కాకుండా మీ సొంత ట్రస్ట్ లో 2 పెట్టించుకున్నారు. ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఎవరు వచ్చినా కూడా డబ్బులు దీనికి కొట్టొద్దు, మా నెంబర్ కొట్టమని ఎందుకు చెప్తున్నారు? ఈ నెంబర్ లో ఏ నెంబర్ కొట్టినా పర్లేదు. పై నెంబర్ కొట్టండి. పై నెంబర్ ఇదే కదా, 9949. ఎందుకంటే ఆ నెంబర్ కొట్టమని నా నెంబర్ కొట్టాను, ఆ నెంబర్ కొట్టమని. ట్రస్ట్ కొడితే మేము ట్రస్ట్ లో తీసి ఖర్చు పెట్టాలి కదా. అది అందించుకుంటే మన షాపులకి ఐటమ్స్ వెళ్తే మేము ఫోన్ పే చేసుకుంటాం. చేసుకోకూడదా? నేను అడుగుతుంది అది కాదు. దీనికి డబ్బులు కొట్టకూడదు, మీ నెంబర్ కి డబ్బులు కొట్టమని ఎందుకు చెప్తున్నారు? ఇది నా నంబరే స్వామి, ఇది నా నంబర్. ఎంక్వైరీ చేసుకో. ఆ నంబర్ ఈ నంబర్ కాకపోతే ఎంక్వైరీ చేసుకో. ఇది ఎవరి నెంబర్? దీనికి స్కాన్ కొడితే వేరేది వస్తుంది కదా. వస్తుంది కదా, దాన్ని నీకు దర్యాప్తు చేయమని స్టార్టింగ్ చెప్పింది. ఇదిగోండి, ఇది ఏమవుతుంది? ఎలమంచిలి రమణ బ్యాంకింగ్ నేమ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఈ నెంబర్ కొడితే అది మీరు ఇచ్చిన అకౌంట్, నాకున్న అకౌంట్లన్నీ ఇదే నంబర్ ఇచ్చుకున్నాను సార్. ఒక్కోసారి అలమంచి వస్తుంది, ఒక్కోసారి అమ్మా నాన్న వస్తుంది, ఒక్కోసారి అమ్మా నాన్నలకు వస్తుంది. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మీరైతే ఇలాగా ఇది నైట్ షెల్టర్ రన్ చేస్తూ చారిటీని రన్ చేయమని జీవీఎంసీ వాళ్ళు చెప్పారు అంటున్నారు, అంతే కదా? ఏంటి రన్ చేయమని? భోజనాలు పెట్టమని చెప్పిందా? భోజనాలు అలా కాదండి. ఇప్పుడు నైట్ భోజనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్షయపాత్ర నుంచి వస్తుంది. పొగలు తెల్లవారి టిఫిన్లు పెట్టండి. నేను మాతోనే మీరు మాట్లాడారు. టిఫిన్ పెట్టుకుంటే 1500, భోజనం పెట్టుకుంటే 3000 అంతేనే చెప్పారు. ఎందుకని అలాగా? మీరు పెట్టొద్దు, మీ ఛానల్ పెట్టొద్దని చెప్తున్నాయా? చెప్పు. వాళ్ళకి భోజనం పెట్టొద్దని చెప్తున్నారు మీరు. నైట్ షెల్టర్ కదయ్యా. నైట్ సెంటర్ ఎందుకు పెట్టకూడదు? ఎవరు చెప్పారండి? మీరు ఏ గేట్లో తీసుకురండి. ఎలాంటి మీరు వెళ్ళిపోండి, నేను చెప్పను, ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వను. నేను మాట్లాడుకుంటాను. భోజనాలు పబ్లిక్ పెట్టకూడదని మీరేం జీవో తెస్తారా? తెచ్చింది దగ్గరండి. పబ్లిక్ పెట్టకూడదని చెప్పట్లేదు. దీంతో ఎందుకు రన్ చేస్తున్నారు? అబ్బాయి సంగతి పెట్టకూడదా? అబ్బాయి సంగతి నాకు సంబంధం లేదు. మీరు అబ్బాయి సంగతి తెలుసుకోండి. అబ్బాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అబ్బాయిని ఇక్కడ తీసుకురాలేదు. లేదు, నాకు సంబంధం లేదు. ఇక్కడ పెంచలేదు. నేను పెంచలేదు. ఇక్కడ లేడు అబ్బాయి. లేడు. ఓకేనా? వంట తీసుకోండి. ఇప్పుడు చనిపోయాడు కదా అబ్బాయి. అదంతా నాకు తెలుసు. అబ్బాయి సంగతి నాకు సంబంధం లేదని చెప్పాను కదా. మీరు అబ్బాయి కాబట్టి వాళ్ళ పెద్దనాన్న గారు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. అంటే ఇక్కడ సర్వీస్ చేయాలా? అంతేకాని మనం మాతాపిత చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టుకొని రన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మానేసి వీళ్ళందరినీ తీసుకెళ్లి బయట తీసుకెళ్లి నువ్వు పెట్టు. మీరు ఇక్కడ నైట్ షెల్టర్, మీరు బయటకు వెళ్ళి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి మీరు మాతాపిత చారిటబుల్ ట్రస్ట్ పెట్టి వీళ్ళందరినీ అక్కడ తీసుకెళ్లి అడాప్ట్ చేసి 3 కోట్ల వినండి 3 కోట్ల పంచభక్ష పరవన్నాలతో వాళ్ళకి పెట్టండి. అది సూపర్. ఆ రోజు నేనే వచ్చి వీడియో చేస్తాను. సో చూశారు కదా, మీరే విన్నారు కదా ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు.
పేదలకి సేవ చేయడం తప్పులేదు. ఎందుకంటే నైట్ షెల్టర్ రన్ చేసి సో వారికి కూడా మధ్యాహ్నం పూట కూడా భోజనం పెట్టడం ఎటువంటి తప్పు కాదు, తప్పు లేదు. కాకపోతే ప్రతి దానికి ఒక లెక్క, ఒక పత్రం, ఒక ఆడిటింగ్ అది ఉంటుంది. సో వీరికి జీవీఎంసీ నుంచి, ఎందుకంటే ఇవంతా కూడా జీవీఎంసీ అండర్లో మెప్మా ఆధారంలో జీవీఎంసీ నుంచి ఇవి రన్ అవుతూ ఉంటాయి. సో దీనికి ప్రతిదానికి ఒక ఆడిటింగ్, ఇవన్నీ కమిటీలు ఉండాలి. ఎప్పటికప్పుడు అధికారులు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి. ఎందుకంటే ఈ స్థానికులందరూ కూడా చెప్తున్నారు, ఇందులో నైట్ షెల్టర్ వీరు వచ్చి ఉండి స్టే చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. లేదు కొంతమంది ఇందాక కూడా మనం మాట్లాడడం, కొంతమంది ఇబ్బంది పడుతూ నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉండొచ్చు, స్టే చేయొచ్చు. కాకపోతే మళ్ళీ వీరు కూడా ఎవరైతే మేనేజర్ ఉన్నారో మేనేజర్కి డబ్బులు పే చేస్తున్నట్టు తెలిసింది. అందులో కొంతమంది ఒకరు 300 అంటున్నారు, ఒకరు 2000 అంటున్నారు. డబ్బులు ఎందుకు పే చేస్తున్నారో కూడా అది తెలియదు. సో ఎప్పటికప్పుడు ఆడిటింగ్ ఉండాలి దీనికి సంబంధించి. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఒక అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చి ఉంచి తర్వాత అబ్బాయి హెల్త్ బాగోలేదని చెప్పి ఆ అబ్బాయిని కూడా చనిపోయిన తర్వాత 9 గంటలకి, రాత్రి సమయంలో 9 గంటలకు తీసుకెళ్లి అబ్బాయిని దహన సంస్కారాలు కూడా చేసేందుకు ఎవరికి చెప్పారు, ఎలా చేశారు అనేది కూడా భగవంతుడికే తెలియాలి. సో అంత హుటాహుటిన అర్ధరాత్రిలో, అంటే రాత్రి సమయంలో తీసుకువెళ్ళి ఆ క్రిమిషన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలియదు. అబ్బాయి పేరుతో కూడా డొనేషన్ కలెక్ట్ చేశారంటూ కూడా స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. దీనిపైన ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో జీవీఎంసీకి సంబంధించిన అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇటువంటి ట్రస్టుల పైన, మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ట్రస్ట్, అదొక ఫ్యాషన్ అయిపోయింది. ట్రస్ట్ అని చెప్పి ఇష్టాసారంగా డొనేషన్లు చేస్తున్నారు, దానికి లెక్క ఉండదు, ఏముండదు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఎవరైనా భోజనాలు కానీ ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈయన డైరెక్ట్గా మనం ముందు రోజు వచ్చాము డైరెక్ట్గా క్యాష్ అడుగుతున్నారు. అది కాకపోతే ఈ నెంబర్కి ఏదైతే అక్కడ క్యూఆర్ ఉంటుందో క్యూఆర్ వద్దు, ఈ నెంబర్కి కొట్టండి, లేకపోతే ఇక్కడ పరదేశమ్మని ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ నెంబర్కి కొట్టండి అంటున్నారు తప్పితే ఆ స్కానర్ చేయొద్దు అంటున్నారు. సో మరి ఎందుకు ఆయన ఇలా చెప్తా ఉన్నారు? సో దీనిపైన చాలా వరకు స్థానికులు అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా జీవీఎంసీకి సంబంధించిన అధికారులు, పోలీస్ అధికారులు కూడా పూర్తిస్థాయిలో ఇటువంటి ట్రస్టుల పైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎవరైతే తప్పు చేస్తున్నారో వారిని నిజంగా శిక్షించకపోతే నిజమైన పేదవాడికి, నిజమైన అనాథకి అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు వచ్చి ఈ విధంగా చర్యలు తీసుకుంటారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.